వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, దళిత NRI బోకర్ మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా టెక్కేలి మండలం చింతకర్ర రెవెన్యూ బోర్డరీలో 31 సెట్లు భూమిని కొనుగోలు చేశారు. అయితే ల్యాండ్ని సబ్ డివిజన్ చేయకుండా అడ్డుకున్న గ్రామ సర్వేయర్ హనుమంత దయాకర్ వ్యవహార శైలి గురించి బాధితుడు మోహన్ రావు దళిత హక్కుల పోరాట సమితి నాయకులను సంప్రదించగా వారు బాధితుడు మోహన్ రావు ఆధ్వర్యంలో టెక్కేలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తప్పుడు నడకలు వేస్తున్న గ్రామ సర్వేయర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు సర్వేర్ హనుమంతు దయాకర్ అని వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని దళిత రైతు అయిన బి మోహన్ రావు గారితోనే ఆయన నోటితోనే తెలుసుకుంటామని BR9 TV జిల్లా రిపోర్టర్ ఎడ్ల గోపి గారు మాట్లాడుతారు. BR9 TVకి ధన్యవాదాలు. నా సంగతిని నాకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ల్యాండ్కి ఈ కేసులో 7/8/2017 కేసు, ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధం లేని కేసు. ఆ 2 సర్వే నెంబర్లకు ఆ కేసును బూచిగా చూపించి వాడిని సబ్ డివిజన్ కాకుండా ఆపుకుంటూ వస్తున్నారు. ఒక కబ్జాదారు నంబూరు షణ్ముఖరావు. ఇదిగోండి, నేను 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంటు ఇది. 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ తర్వాతను అంతకుముందు నాకు అమ్మిన గురువెల్లి పురుషోత్తం గారు 2010లో చక్కగాను ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఉమ్మడి డాక్యుమెంటు. ఇందులో కూడాను అంత లెజిటిమేట్గా ఉన్నదే, అంత కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్సే. అయినప్పటికీ సబ్ డివిజన్ కాకుండా ఇక్కడ జరుగుతున్న అన్యాయము ఈ MRO ఆఫీస్లోనే జరుగుతుందని నాకు క్లియర్గా అర్థమైంది. అయితే 2024 మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు మా మీద దాడులు, కత్తులు, కర్రలతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము 2024 ఏప్రిల్లో అదే క్రమంలో మేము వెళ్ళడం జరిగింది ల్యాండ్ మీదకి వెళ్ళి నేను ఫిర్యాదు చేయగా ఇది ఆ నంబూరు షణ్ముఖరావు అనే ఆసామి సబ్ డివిజన్ చేసి 3 రోజుల్లో మాకు అప్పగిస్తాం భూమని చెప్పి ఇచ్చిన పేపర్ ఇది, బైండ్ ఓవర్. అయితే ఈ బైండ్ ఓవర్ అయిన తర్వాత 3 రోజుల్లోనే ఒక లోకల్ నాయకుడు ఇందులో దూరి దళితుడికి అన్యాయం చేయడమే పనిగా పెట్టుకొని నాకు మళ్ళీ తిరిగి అన్యాయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 15 మే నెల 13వ తేదీన మళ్ళీ మేము భూమి మీదకి వెళ్ళాము. నా భూమి హక్కును నేను, ఒక దళితుడిగా హక్కును నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే, నా హక్కును నేను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ దాడి జరిగింది. ఈసారి పోలీసులు మాకు సహకరించి FIR అంటే నెల రోజుల తర్వాత ఎందుకు ఇచ్చారంటే, మాకు చర్చలు జరుపుతామని చెప్పారు. చెప్పిన తర్వాతను చర్చలు జరిపి ఫెయిల్ చేసి ఇదే పని 2019 నుండి కూడాను చర్చలు జరపడము ఫెయిల్ చేయడము. ఇది ఎందుకని అంటే, ఒక కబ్జా చేయాలని ఆలోచన. ఈ MRO ఎక్కలు బాగుపడదని ఈ టెక్కల్ డివిజన్లో నేను కంటాపదంగా చెప్పగలను. ఒక దళితుడికి ఎంత అన్యాయం జరిగింది. అది నేను NRI చదువుకున్న వాడిని. నాకు ఏ ఎండోర్స్మెంట్ పడితే ఆ ఎండోర్స్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చదువులేని వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పత్రికాముఖంగా నేను తెలియజేయింది ఏమనగా, ఇప్పుడు నాకు MRO గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. దీని మీద నేను సీనియర్ IAS ఆఫీసర్లను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది.
DOI అనే వ్యక్తి MRO గారి ద్వారాను ఈ భూమిని సబ్ డివిజన్ చేసే హక్కు ఉంది అని నాకు తెలిసింది. అది చెయ్యాలి. మా డిమాండ్ ఇదే. మాకు డాక్యుమెంట్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కనీసం మాకు 10 నిమిషాలు ఓపిక్గా వినడానికి కూడా MRO గారు ముందుకు రావట్లేదు. అంటే ముందు MRO అలాగే అయింది. ఒక MS గారు, మండల సర్వేయర్ గారు అదే పనిగా మమ్మల్ని దళితుల్ని హేళన చేస్తూ మీరు ధర్నాలు చేస్తారా, చేసుకోండి మాకేమవుతుంది అని హేళన చేస్తూ ఒక చదువుకున్న వాడి గారిని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడము. ఆ దయాకర్ గారు మోహన్ రావు గారికి ఏమీ అర్థమవదు, ఆయనకి ఏమైనా చెప్పొచ్చు, పర్వాలేదు, ఆయన ఎవడు అన్నట్టు ఆయన బిహేవ్ చేయడము ఇది చాలా విడ్డూరంగా ఉంది. దళితులు కూడా చదువుకున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. దళితులు చదువుకొని ముందు ఆయన త్రోవలో నేను వచ్చి ఈరోజు ఇంత పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చహత్ బాజ్పాయ్తో కలిసి 31వ డివిజన్ హంటర్ రోడ్లో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీలలో 88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తోలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రేపు పొద్దుగాల 2 రోజులు అయిపోతాయి. రేపు కాకుండా మాకు మరోసారి 4 పెట్టుకున్నాం. ఇంకో బ్యాచ్ రేపు 700 రేపు ఇచ్చేయండి. మీకు కదా ఓకే మా కోసం అందరు పెట్టుకున్నారా ఇల్లు? అందరికి వచ్చినాయా? ఎవరెవరికి రాలేదో అందరూ వాళ్ళని అప్లై చేయించండి. ఒకరోజు సాయంత్రం కూడా 1 గంట తిరుగు, ఎవరెవరికి రాలేదు, గజాలలో 1-2 గజాలు అటు ఇటు ఉన్నా దాన్ని చూసి ఇచ్చినట్టు భాగంగా గతంలో గెలవక ముందు, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత మేము డివిజన్లలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ నీళ్లు నిండి ఇళ్లకు రావటం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసి మేయర్ గారు సుధారాణి గారు, గతంలో ఉన్నప్పుడు కమిషనర్ గారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు, అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా పరిష్కారం చేయడంలో భాగంగానే ఈరోజు 31వ డివిజన్లో మేము రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు వేయటానికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతమైనా, ఎక్కడ ఏ గ్రామం ఉన్నా వెళ్ళి వాటిని సందర్శించి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని, హాస్టల్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని వాటికి డైట్ ఛార్జెస్ పెంచడమే కానివ్వండి, ఏకం చేయకుండా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మేము తిరుగుతున్నాం. అందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా ఎంపీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, సిపి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసి నియోజకవర్గాలలో, జిల్లాలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి మేము మరి ముందుకు వెళ్తున్నాం.
పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిద్దరు గురించి 90 మందిని 98 మందిని మనము ఇబ్బంది పెట్టలేం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహకరించవలసిందిగా పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ దాశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ సూర్య కళామందిర్ నందు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సభలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్సల సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి దాశెట్టి రాజా, వంగ గీత, దావులూరి దొరబాబు, ద్వారంపూడ చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, రాగిరెడ్డి, దీప్తి, చంద్రకళ, సుంకర శివ, ప్రసన్న తదితరులు మరియు పెద్ద ఎత్తున పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత అబద్ధాలంటే మీకు హామీ ఉంటుందని చెప్పి ఊళ్ళో ఉన్న పార్టీ నాయకులతో సందర్భం పెట్టించారు. పెట్టించడంతో పాటు ఎంత అబద్ధాలంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా దేవరపుల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు. మా ప్రియతమ గౌరవ సీఎం గారు రైతుల పక్షాన నిలబడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా గత ప్రభుత్వం 10 లక్షల ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసే తప్ప ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు లేవు. అధికారంలోకి రాగానే ₹2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు భరోసా ఉంటామని చెప్పి రైతు భరోసా చేసి ఈరోజు ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఉంది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుభిక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నడుస్తుంది అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే. కాబట్టి ఏదైనా ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు వచ్చేసరికి కట్టారు తప్ప ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు అధికారంలో రాగానే ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు ప్రతి గడపకి ఇస్తున్నటువంటి, ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, మునిమనవరాలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మీడియాతో మాట్లాడారు. ఇటీవల కూతురి చేతిలో దారుణంగా హత్యకు గురైన సట్ల అంజలికి ఐలమ్మకు ఎటువంటి వారసత్వం లేదన్నారు. ఆమె ఐలమ్మ ఆశయాలకు మాత్రమే వారసురాలని తెలిపారు. నిజమైన వారసురాలు పాలకుర్తిలోనే ఉన్నారన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా సమాజంలో చేయడం అనేది అది కరెక్ట్గా కాదు. దయచేసి మానుకోండి. ఒక ఐలమ్మ కుటుంబంకున్న పరువు అనేది మాకు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు, గతంలో కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఆ వచ్చింది అని సంతోషపడాలన్నా ఇటువంటి వాళ్ళ ద్వారా మీరు పరువు తీస్తూ ఆమె వారసురాలు కాకపోయినా కూడా మునిమనవరాలు అని చెప్పి ఐలమ్మ ఫోటోతో సహా పెడుతున్నారు మీడియా వాళ్ళు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అది కరెక్ట్ కాదు. నిజాలు బయట పెట్టండి, తప్పుడు సమాచారాలు ఇవ్వకండి దయచేసి. ఐలమ్మ కుటుంబ సభ్యులమని చాలామంది వస్తున్నారు. కేవలం ఐలమ్మ కుటుంబ సభ్యులు పాలకుర్తి గడ్డ మీదనే ఉన్నారు, ఎక్కడా లేరు. దయచేసి తెలుసుకోండి, మీడియా వాళ్ళైనా ఎవరైనా కానీ
పాలకుర్తిలోనే ఉన్నారు ఐలమ్మ వారసులు. ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉద్యమానికి వారసులు అని. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఐలమ్మకు మునిమనవళ్ళు మునిమనవరాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో అరుణ విద్యాలయం విద్యార్థులతో మత్తు పదార్థాలు వీడండి, మంచి మార్గంలో నడవండి అనే నినాదాలతో ఇందిరాగాంధీ జంక్షన్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కెలి ఆర్డీఓ, ఎంఆర్ఓ, సిఐలు మరియు గౌరవ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసు మరియు ఎస్ఐ రాములు పాల్గొన్నారు. ఆరోగ్యానికి హాయిగా స్వాగతం చెప్పండి, బానిసత్వం మానండి, అభివృద్ధి వైపు నడవండి. డ్రగ్స్ వాడుతూ డేంజర్ జోన్లో పడవద్దు. పొగాకు, బీడీ, సిగరెట్ అవి మీ ప్రాణాలే పోగొడతాయి. మత్తు వదలరా, మంచిగా నడవరా. డ్రగ్స్ వాడే యువకులారా, 40 ఏళ్ల వృద్ధుల యువత, మేలుకే నీ మత్తు వదులుకోకు. డ్రగ్స్ వాడే కందరాలు 20 ఏళ్లకు చెంది రాళ్ళు. ఉప్పల్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐచే విచారణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీఎస్ బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్. అందరికీ ప్రణామాలు. 2 ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం, ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, కేసీఆర్ గారు చర్చకి రావాలి, కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన, విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని, జడ్జిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని, ఆ రకంగా ఇరు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ
రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారు. వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తూ ఉన్నది. ఇకపోతే కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ చెప్పింది, మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది. అంతకుముందు తుమ్మిడిహట్టి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు, లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు. అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది. దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు. విచారణ సంఘం యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా క్యాబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ 10 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక బీఆర్ఎస్ విజయవాడలోని మురళీ ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగా గురు పతంజలి రామ్దేవ్ బాబా వీరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ మరియు కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కోలికపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం బస్ను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రామ్దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కోలికపూడి శ్రీనివాసరావు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఓ ఇంటిలో దొంగలు పడి 5 లక్షల సొత్తు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. జాగర్లముడి బంగారు బాబుకి చెందిన ఇంట్లో వెనుక నుంచి దొంగలు చొరబడి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 5.6 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు. బాధితుడు అమెరికాలో ఉండటం వల్ల బంధువులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా గుంటూరు క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరిస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దాంట్లో పక్కనే పైన ఉంది చూడండి. అంటే ఇక్కడ ఉంది లోపలది, అది ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక్కడ లోపల ఒకటి ఉంది సీసీ కెమెరా, ఇది ఎత్తుకెళ్ళిపోయాడు. ఇది తీసుకెళ్ళిపోయాడు కెమెరా. ఏమో బాగా చేసి మళ్ళీ పిల్లలు ఇచ్చినారు. ఒక ఆడపిల్ల హైదరాబాద్లో ఉంటారు, ఒక అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉన్న దగ్గరికి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారు, బయలుదేరు. అరే ఆయన ఫోన్ చేయి, ఏం కాదు చెయ్యి. అదే నంబర్ 9 మామూలు కాల్ చేయకూడదు, వాట్సాప్ కాల్ చేయాలి. 944060211. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.